హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 27. ఈ కథలోని ముందరి భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. అలాగే మన ఛానల్లో చెలి నీవెవరే అనే కొత్త స్టోరీ కూడా రన్ అవుతుంది. కుసంత దాన్ని కూడా సపోర్ట్ చేయండి అబ్బా. మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. గమ్య ధన ప్రవర్తన మాట తీరు గురించి తన అభిప్రాయాన్ని ప్రగతికి ఫోన్ చేసి చెప్పగా ప్రగతి గమ్యకు అలాంటి విషయాలు మనసుకు తీసుకోవద్దు అంటూ చెప్తుంది. ఇంకోవైపు రాత్రి భోజనాలు అయిపోయిన తరువాత గౌరవ్ ధన చాలాసేపు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. గమ్య తన పనంతా అయిపోవడంతోనే గదికి వెళ్ళబోతూ ఉండగా గౌరవ్ ఆమెను పిలిచి పక్కనే కూర్చోమంటూ ఆమె కూర్చున్న తరువాత గౌరవ్ గమ్య ధన స్వీటీని ప్రేమిస్తున్నాడట, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాడట, నన్ను సాయం చేయమంటున్నాడు అంటూ చెప్పడంతో గమ్యకు ఆ మాట విన్న వెంటనే మనసుకు మంచిగా అనిపించినా సరే ఎందుకో ఆ మాటను గమ్య నమ్మలేకపోతుంది. ఎందుకంటే స్వీటీ ధనతో ప్రేమిస్తున్నప్పుడు ఉండే విధంగా అస్సలు లేదు. ఏదో అవసరాల కోసం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ధన చూపుల్లో కూడా స్వీటీ మీద ఏమాత్రం ప్రేమ కనిపించడం లేదు. గమ్యకు ఆ అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే ప్రేమ గురించి, ప్రేమించిన వారి గురించి తనకు తెలుసు గనక. గౌరవ్ ఆమె మీద చూపిస్తున్న ప్రేమ, గమ్య ఒకప్పుడు విక్రమ్ మీద చూపించిన ప్రేమ, ఇలా తనకు ప్రేమించబడిన వారి ప్రవర్తన తెలుసు కాబట్టి ఆమెకు అందుకే ఆ మాట అస్సలు నమ్మశక్యం కావడం లేదు. అదే గమ్య ఆలోచిస్తూ ఉంటే గౌరవ్ ఆమెను పిలుస్తూ ఉండగా ధన గమ్య స్పందన కోసం చూస్తుంటే గమ్య మాత్రం ఆ విషయాన్ని విని కూడా ఎప్పటిలాగానే చాలా సాధారణంగా స్పందిస్తూ గౌరవ్ అయితే ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని పెద్దత్తయ్య మావయ్యతో చెప్పండి, వాళ్ళే పెళ్లి చేస్తారు కదా, మీరే అన్నారు కదా చాలాసార్లు చిన్నవాడని ధనను చాలా ముద్దుగా పెంచుకున్నామని, కాబట్టి మొదట చెప్పిన వెంటనే కొంచెం బెట్టు చేసినా సరే త్వరగానే ఒప్పుకుంటారులే అంటూ అనడంతోనే ధన గమ్య వదిన అంత తేలిక కాదు తెలుసా ఈ పెళ్లి విషయం, నేను ప్రేమ విషయం చెప్పగానే పెళ్లి చేయడానికి పోనీ నేను వాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి అవతల ఉంది సంపంగి కాదు శివంగి, ఏ విషయమైనా సరే మా అమ్మతో అంత తేలిక కాదు అంటూ బాధపడుతున్నట్లుగా నటిస్తూ ఉంటే గౌరవ్ గమ్య పెద్దమ్మ వీడి పెళ్ళిని తనకు నచ్చిన అలాగే ఆస్తి అంతస్తులో మనకు మించిన వారిని చేయాలని చూస్తుంది. అందుకే వీడికి ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి వీడు ఎవరితో మాట్లాడినా, ఎవరైనా వీడితో మాట్లాడినా, ఎవరిని ప్రేమించినా సరే అస్సలు వదలదు. పైగా వీడికి దొరికే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు. వీడి ప్రేమ ఇప్పటికి ఇది నాలుగోది. ఒకరిని నేనే వద్దన్నా క్యారెక్టర్ బాగలేదు, రెండోది డబ్బు పిచ్చిది, ఎప్పుడు చూడు వీడిని డబ్బు 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 అంటూ పీల్చి పిప్పి చేయాలనే చూస్తుంది. కాబట్టి వీడే వదిలేశాడు. ఇక మూడోది ఉంది కదా, దాన్ని మా పెద్దమ్మ తరిమి తరిమి కొట్టింది. అందుకనే వీడికి ఏం చేయాలో తెలియక ఈ అమ్మాయిని ఫిక్స్ అయ్యి నన్ను సాయం అడుగుతున్నాడు చివరికి అనే మాటలు వినగానే గమ్య అదంతా వింటూ నోరు పెద్దగా తెరుస్తూ ఇంతమందా అంటూ ధనను చూస్తుంటే గౌరవ్ ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ మా వాడు నాలా కాదులే ఒకరిని ప్రేమించడానికి, వీడు ఇంటర్ నుండే దండయాత్ర మొదలుపెట్టాడు వాడి స్వచ్ఛమైన ప్రేమ కోసం, కానీ వీడి జాతకం ఏంటోలే కానీ ఎప్పుడు కూడా వీడికి సరైన అమ్మాయి అస్సలు సెట్ అవ్వలేదు అంటూ ఆమెకు సమాధానం ఇస్తుంటే ధన మనసులో మాత్రం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే అమ్మాయిలు ఉండేదన్నయ్య, ఒక్కసారి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఆ అమ్మాయితో ప్రేమంటూ పెళ్ళంటూ ఇంకా ఎందుకు ఎక్కువ రోజులు వేస్ట్ చేస్తూ ఉండడం, ఆ పిల్ల మనకు బోర్ కొడుతుంది కదా. నీకు తెలిసింది నలుగురే, తెలియకుండా 40 మందే ఉన్నారు, కానీ మీ వరకు వచ్చింది ఆ ముగ్గురు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చాలా జిడ్డు బ్యాచ్, వాళ్ళను వదిలించుకోవడానికి చాలా దారులే వాడా,
కానీ వాళ్ళే అసలు వదలలేదు. అందుకే వాళ్ళను వదిలించుకోవడం కోసం చివరికి మీ దగ్గర ఏదో అలా కథలు చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడేమో నా మనసు, శరీరం గమ్య కోసం గోల పెడుతుంది లోపల. అందుకే ఇలా కథలు చెబుతూ దీన్ని సాధించుకోవడం కోసం పక్కా ప్లాన్‌తో కృషి చేస్తున్నా. అయినా దీని అందం కోసం ఎంత శ్రమ అయినా పడొచ్చు. అందుకేగా దీని అందానికి దాసోహమయ్యాను. చివరికి ఇది నీ భార్య అయినా సరే వదల్లేకపోతున్నా. ఏం చేద్దాం చెప్పు? అలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావు నువ్వు. దీని మీద మోజు అంత సులువుగా పోదులే అనుకుంటూ గమ్యను గుటకలు వేస్తూ చూస్తూ ఉంటే, గమ్యకు అతని చూపు ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడ కూర్చోడానికి ఆమె మనసు కూడా సహకరించడం లేదు. ఇంతలో గౌరవ్ మాటలు అతనికి వినిపిస్తూనే ఉన్నాయి. "అరే ధన! ఇంతకీ ఈ పిల్లైనా జెన్యూనేనా? లేక డబ్బు కోసం నిన్నేమన్నా ట్రాప్ చేసిందా?" అంటూ అడగ్గా, ధన, "అన్నా, మా రిలేషన్‌షిప్ స్టార్ట్ అయ్యి 1½ ఇయర్ పైనే అయింది. ఎప్పుడు కూడా తను నాకు అలాంటిది అనిపించలేదు. అందుకే తినతో పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. ఓసారి నువ్వు కూడా దీని బ్యాక్‌గ్రౌండ్‌ని చెక్ చేసేయ్" అంటూ పైకి చెప్పినా సరే, "నువ్వు దాని గురించి తెలుసుకునే లోపే అన్నయ్య, నాకు కావాల్సింది నేను దీని దగ్గర సాధించుకుంటారా" అనుకుంటూ ఉన్నాడు. గౌరవ్ ధన మాటలు విని సరే అంటూ, "ఇంతకు ఈ పిల్లకు కూడా పాత వాళ్ళలాగా నీ క్రెడిట్ కార్డ్సు, డెబిట్ కార్డ్సు ఇచ్చావా ఏంటి? ఆ పని మాత్రం చేయకురా బాబు! తర్వాత చాలా కష్టమవుతుంది. సరేలే నువ్వెళ్ళి పడుకోపో" అంటూ చెప్పగా, గౌరవ్ కోసం రూమ్‌కి పాలు తీసుకొని పోతూ ఉంటే అతను పిలిచాడు కాబట్టి ఆ పాల గ్లాస్‌తో అక్కడికి వచ్చి కూర్చుంది గమ్య. అయితే ధన అక్కడి నుంచి వెళ్ళిపోతూ, "వదినా, పాలు నాకు కావాలి" అంటూ కనీసం చెప్పేది కూడా వినకుండా గమ్య చేతిలో పాలు తీసుకొని తాగేశాడు. ఆ పాలు తాగుతున్న ధన మనసులో, "చూడు, ఈరోజు గ్లాస్‌లో పాలు మాత్రమే తాగుతున్నా. కానీ ఏదో ఒక రోజు నీ మురి పాలను తాగుతా. దానికి సమయం ఎక్కువ దూరం లేదు" అని ఖాళీ గ్లాస్‌ను గమ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఓ 10 నిమిషాలు గడిచిన తర్వాత గదికి గమ్య రాగా, గౌరవ్ ఆమెను చూస్తూ, "ఏంటి గమ్య, కోపంగా ఉన్నావు? ఎందుకంత కోపం?" అంటుంటే, గమ్య, "ఎందుకా? నేను ఆ పాలు తాగొద్దు అని, అవి మీకోసమని, ఇంట్లో ఇక పాలు లేవని తనతో చెప్పాలి అని చూసినా సరే, మీరే నన్ను చెప్పనివ్వకుండా చేయి పట్టుకున్నారు. మీకు రాత్రులు పాలు తాగకపోతే నిద్ర పట్టదు కదా గౌరవ్! మరిప్పుడు ఎలా?" అంటూ ఉంటే, గౌరవ్ తన చేతిలో ఉన్న ల్యాప్‌టాప్‌ని పక్కన పెట్టి గమ్య దగ్గరకు చిన్న నవ్వుతో వెళ్ళి మంచం మీద ఆమె పక్కనే కూర్చుంటూ గమ్యను లేపి అతని ఒడిలో కూర్చోబెట్టుకొని, "చూడు బంగారం, పాలు తాగితేనే నిద్ర వస్తుంది అని నీతో ఎవరు చెప్పారు? కష్టం చేసినా కూడా నిద్ర వస్తుంది. కానీ ఇప్పుడు నాకు కష్టం చేసే పర్మిషన్ లేక నిద్ర కోసం పాలు తాగుతున్నా" అంటూ ఎప్పటిలాగా ఆమెను గిచ్చుతూ, గిల్లుతూ ఆమె శరీరానికి అతని శరీరాన్ని మరింతగా దగ్గరగా చేసుకుంటూ, అతని ఫీలింగ్స్‌ని కొంచెమైనా శాంతింపచేసుకుంటూ ఉంటే, గమ్య అమాయకంగా, "కష్టమా? అది కూడా ఇప్పుడా? ఇక్కడ?" గౌరవ్, "అయినా ఈ సమయంలో చేసే కష్టం ఏంటి?" అంటూ అడగ్గానే గౌరవ్ చిన్నగా నవ్వుకుంటూ, "పిచ్చి మొద్ద, నీకు ఇప్పుడు చేసే కష్టమేంటో కూడా తెలియదా?" అంటూ గమ్య చెవిలో చాలా మత్తుగా రాత్రులు చేసే కష్టం గురించి గుసగుసగా చెబుతూ, ఆమె మెడ మీద చేతులతో మృదువుగా రాస్తూ, "నువ్వు పర్మిషన్ ఇవ్వాలే కానీ నువ్వు తెచ్చే పాలు తాగడం ఏం కర్మే బాబు! నీ దగ్గరే పాలు తాగే పిల్లలను 9 నెలల్లోనే పుట్టిస్తాను" అంటూ అతను మరొక చేతితో ఆమె జాకెట్‌కి కట్టుకున్న వెనక కుచ్చిళ్లను విప్పేసి అక్కడ ముద్దులను పెడుతూ ఉంటే, అతని మీసాలు గుచ్చుకుంటూ ఉంటే గమ్యకు చాలా హాయిగా, మత్తుగా అనిపిస్తుంది. రోజు రోజుకు ఆమెలో అతను చేసే పనులకు, అతను ఆమె మీద చూపించే ప్రేమకు, అతన్ని వద్దు అంటూ వారించే శక్తి తగ్గిపోతూ వస్తుంది. అలాగే అతను తనను తాను కంట్రోల్ చేసుకోవడం కోసం చేసే పనులను చూస్తుంటే గమ్యకు మరీ జాలిగా కూడా అనిపిస్తుంది. అయితే ఆమె ఇప్పుడు గౌరవ్ ఇచ్చే ముద్దులకు కూడా బాగా అలవాటు పడిపోయింది. ప్రతిరోజు కొత్తగా చాలా ప్రేమగా ఇస్తుంటే వాటిని గమ్య అతని నుంచి కోరుకోకుండా ఉండలేకపోతుంది. గౌరవ్ వీపిని ముద్దాడిన తరువాత మెడ నుండి
మరొకసారి ఆమెను ముద్దాడుతూ, ముద్దులతో ముంచేస్తూ నడుము వరకు ఆ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటే, గమ్యకు నరాలు అన్నీ మెలికలు తిరిగిపోతున్నాయి అతని చర్యలకు. ఆమెకు తెలియకుండానే గౌరవ్‌కు సహకరించడం మొదలుపెట్టింది. గౌరవ్ గమ్యను అలాగే వెనక్కు మంచం మీదకు పడుకోబెట్టి, ఆమె చీర కుచ్చిళ్లను కూడా వదులు చేసి, ఆమె చిటికిన వేలి నుంచి ముద్దుల సవారీ మొదలుపెడుతూ, అతని చేతులతో ఆమె వస్త్రాలను అతనికి అనుకూలంగా మార్చుకుంటూ, మెడవంపుల వరకు వచ్చేసి, గౌరవ్ అతని మునిపంటితో చాలా చిన్నగా ఆమె శరీర భాగాలను కొరికి వదులుతూ ఉంటే, గమ్య పూర్తిగా వశం తప్పింది. ఆ సమయంలో అతనిని వద్దు అంటూ చెప్పే ఉద్దేశం కూడా ఆమె మనసుకు ఒక్క క్షణం కూడా రాలేదు. గౌరవ్ అంత చేస్తున్నా సరే ఆమె మౌనంగా అతను చేసేది ఆస్వాదిస్తూ ఉండడంతో, అతను మరో అడుగు ముందుకు వేస్తూ గమ్యను ముందు వైపుగా తిప్పుకొని, మెల్లగా ఆమె పెదవులను అతని పెదవులకు ఆనించుకొని, అప్పటిదాకా అతను పొందిన అలసటను తీర్చుకుంటూ అలాగే ఉండిపోతే, గమ్య మొదటిసారి తనంతట తనే అతని పెదవులను మెల్లగా ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. చిన్నగా ఆమె చేతి వేళ్లను అతని జుట్టులోకి పోనించి, ఆ ముద్దును మధురంగా ముందుకు తీసుకొని పోతూ ఉంటే, గౌరవ్ మనసు గాలిలో తేలిపోతుంది. దాంతో అతను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ ముద్దును మరికొంత ఇష్టంగా కొనసాగిస్తూ, ఆమె పెదవిని చిన్నగా అతని 2 పెదవుల మధ్య ఉంచి, దాని మీద ఒత్తిడి పెంచుతూ, ఒక చేతితో ఆమె నాభిని సవరిస్తూ ఉంటే, గమ్య 2 చేతులు ఆమెకు తెలియకుండానే అతనిని చుట్టేసుకున్నాయి. దాంతో గౌరవ్‌లో ఎక్కడలేని ఉత్సాహం పెరిగిపోయి, ఆమె పెదవులను అమితమైన ప్రేమతో ముద్దాడి, చిన్నగా అతని దాడిని కంఠం మీదకు కొనసాగిస్తూ, ఎదపరువాల మీదగా పెదవులను రానించి, మెత్తగా వాటన్నిటినీ స్పృశిస్తూ, నడుమును 2 చేతులతో పట్టుకుని ముద్దు పెట్టుకోవడంతో, గమ్యకు ఇక గౌరవ్‌ని ఇక్కడితో ఆపాలి అని ఉద్దేశం కూడా చచ్చిపోయింది. గౌరవ్ గమ్యతో చేసే పనులకు ఆమె మెలికలు తిరుగుతూ ఉంటే, గౌరవ్ ఆమె పూర్తిగా అతనికి ఆమె శరీరం మీద సర్వాధికారాన్ని ప్రకటించి, భర్తగా అంగీకరించడానికి సిద్ధపడుతుంది అనుకుంటూ, ఆమె సిగ్గును, చనువును గ్రహించి, అతనే ఓ అడుగు ముందుకు వేస్తూ, అతని టీ షర్ట్‌ని తీసి పక్కకు విసిరేసి, ఆమె మీదకు వాలిపోయాడు. అలా వారిరువురు ఓ అరగంట సేపు వారి వారి తనువులను ముద్దుల యుద్ధంతో ఇరువురు ముంచెత్తుకొని, చివరికి శరీర యుద్ధం కోసం సిద్ధమవుతూ ఉన్న క్షణంలో, ఆ విల్లా తలుపులు ఇంకా కాలింగ్ బెల్ రెండూ కూడా ఒకేసారి మోగుతూ ఉన్నాయి. తలుపులను అయితే ఎవరో గట్టిగా కొడుతూ ఉన్నారు. అయితే ఆ శబ్దం విన్న ధన సూపర్ టైమింగ్ అంటూ తనలో తానే నవ్వుకుంటుంటే, గౌరవ్ గమ్యలు మాత్రం ఆ శబ్దానికి ఒక్కసారిగా తిరిగి లోకంలోకి వచ్చి, ఒకరిని ఒకరు చూసుకోగా, గమ్య గౌరవ్‌ని దూరంగా జరిపి ఎవరో వచ్చారు కదా అంటుంటే, గౌరవ్‌కి ఒక్కసారిగా స్వర్గం నుంచి నరకంలోకి వచ్చినట్లుగా అనిపించింది. దాంతో వచ్చిన వారి మీద అతనికి పిచ్చ కోపం వస్తుంది. అయినా సరే అతను ఆమెను మరొకసారి మీదికి లాక్కుంటూ, వాళ్ళే కొట్టుకొని కొట్టుకొని పోతారులేవే, నువ్వు రావే అంటూ ఉంటే, గమ్య విసుగ్గా తన బట్టలను సర్దుకుంటూ, గౌరవ్ ప్లీజ్, ఇంత రాత్రి ఎవరొచ్చారో, ఎలాంటి అవసరంతో వచ్చారో మనకు తెలియదు కదా, పోదాం పద, పైగా తలుపులను చూడు ఎంత బలంగా కొడుతున్నారో, అందుకే పోదాం అంటూ లేపింది. అయితే బయట నుంచి మాత్రం తలుపులను, కాలింగ్ బెల్‌ను ఇంకా కొడుతూనే పెద్ద పెద్దగా గౌరవ్ అంటూ పిలిచే అరుపులు లోపలికి వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మధుమిత మొత్తానికి తన పుస్తకాలను, పాత వస్తువులను అన్నిటినీ పీకి పాకం పెట్టి, చివరగా తనకు కావాల్సింది సంపాదించుకుంది. దాన్ని ఆమె చూసుకుంటూ, రేపటి నుంచి ఇక మీకు ఉంటుంది అనుకుంటూ ఆమె ఫోన్ని ఓపెన్ చేసుకొని, కొన్ని చాట్స్‌ని, మెసేజెస్‌ని చదవడం మొదలుపెట్టింది. ఏవండోయ్, ఇంత రాత్రి కేవలం గమ్య, గౌరవ్‌లు కలవకుండా ఉండడం కోసమే వచ్చినట్లు ఇంత సడన్‌గా అక్కడికి ఎవరొచ్చుంటారు?
ధన ఎందుకు సూపర్ టైమింగ్ అంటూ మెచ్చుకున్నాడు? అసలు ఇంతకు మధుమిత వెతికిందేంటి? ఫోన్‌లో చదువుతుందేంటి? ఆమె ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథా కథనం ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేసి చెప్పండబ్బా కొంచెం.